ఉత్తా హైదరాబాద్ డ్రగ్స్ పీడిత భాగ్యనగరాన్ని ఆ ఉక్కు పిడికిల నుండి విడిపించడం కోసం ఎంత ప్రయత్నించినా మాదక ద్రవ్యం అనే ఆ మహమ్మారి మళ్ళీ మళ్ళీ కోరలు చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా బయటపడ్డ డ్రగ్స్ ఆనవాళ్లు, వాటి మూలాల గురించి పోలీసులు ఇచ్చిన సమాచారం మరింత భయపెడుతోంది. తీయటి చాక్లెట్స్ రూపంలో చాప కింద నీరులా సొసైటీలోకి చేరిపోతోంది మాయదారి గంజాయి. హైదరాబాద్ గంజాయి గలీజోళ్ల హబ్బుగా మారిందా? హ్యాష్ ఆయిల్ ఫ్రమ్ ఒడిషా, గాంజా చాక్లెట్ ఫ్రమ్ బీహార్, హోల్సేల్ అండ్ రిటైల్ సేల్స్ ఇన్ హైదరాబాద్. మన భాగ్యనగరంలో ఇదెక్కడి సంతరా బాబు? గాంజా ఉన్నటువంటి చాక్లెట్స్ ఇవి చాలా పాపులర్ అయిపోతున్నాయి. అది చాలా ఈజీ టు సర్క్యులేట్. సరిగ్గా 10 రోజుల కిందట సంగారెడ్డి జిల్లా చిరాక్పల్లి దగ్గర బొలెరోలో తరలిస్తున్న 140 కేజీల గంజాయి పట్టుబడింది. దీని విలువ 35 లక్షలు. అనుమానం రాకుండా ఇసుక కింద గంజాయిని దాచి తరలిస్తున్నారు 2 నిందితులు. గంజాయి స్మగ్లర్ల క్రియేటివిటీ లెవెల్స్ ఊహకందని రేంజ్కి చేరిపోయాయి. దూల్పేటకు చెందిన ఓ కన్నింగ్ లేడీ స్వయం ఉపాధి కింద పసుపు ప్యాకెట్ల తయారీ కేంద్రం పెట్టింది. అందులో గంజాయి సప్లై చేస్తూ పోలీసులకే షాక్ ఇచ్చింది. అదే రోజు మెదక్లో ఓ అమానుష ఘటన. శివంపేట మండలం గోమారంలో గంజాయి మత్తులో ఉన్న 2 యువకులు ఓ వ్యక్తిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపేశారు. 2 యువకులు కూడా గంజాయి మత్తులో ఉన్నారు. గంజాయి మత్తులో ఉన్న క్రమంలోనే అతనిపైన దాడి చేశారు. దాడి చేసి ఆటవికంగా ఘోరంగా కొట్టి అసలు మాటల్లో చెప్పలేని విధంగా అతనిపైన దాడి చేశారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో రెచ్చిపోయిన గంజాయి గ్యాంగ్ తుపాకీ చూపించి పోలీసుల్నే బెదిరించి పరారైంది. 200 కిలోల గంజాయి తరలిస్తోన్న ముఠాను అడ్డుకోబోయిన ఖాకీలకే సినిమా చూపించారు స్మగ్లర్లు. కేవలం వారం రోజుల గ్యాప్ లో బ్రేక్ అయిన గంజాయి వార్తలే ఇవన్నీ. సో అందుగలదు ఇందులేదు అనే సందేహమే లేదు. భాగ్యనగరం లోపల శివారుల్లోనూ గంజాయి ఆనవాళ్లు విచ్చలవిడిగా బయటపడుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీ స్థాయిలో మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మీర్పేట పరిధిలో హ్యాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న 4 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి 2.5 లీటర్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనమైంది. ఆదిభట్ల పరిధిలో గంజాయి చాక్లెట్స్ విక్రయిస్తోన్న నిందితుడిని అరెస్ట్ చేశారు. వీడి నుంచి 3.8 కిలోల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. వైజాగ్ లో చిన్న చిన్న ప్యాకెట్లలో చౌకగా దొరికే హ్యాష్ ఆయిల్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతోంది ఒక ముఠా. ఇందులో మొత్తం 5. రంజిత్ కుమార్ అనే ప్రధాన నిందితుడు పేరుకే డ్రైవర్, చేసేది మాత్రం డ్రగ్ పెడ్లింగ్. ఎక్సైజ్ పోలీసులు ఒకసారి అరెస్ట్ చేసినా జైలు నుంచి బయటకొచ్చి మళ్లీ ఇదే పని. రంజిత్ కుమార్ ఇతను పెడ్లర్, దాని తర్వాత ఒక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంతకుముందు వీళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎక్సైజ్ పోలీస్ వీళ్ళను అరెస్ట్ చేశారు. దాంట్లో మళ్ళీ నేరం చేస్తూ పట్టుబడ్డది. ఇది 3వసారి నేరం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పట్టుబడ్డారు. కన్జ్యూమర్ డిమాండ్స్ పైన, కన్జ్యూమర్ యొక్క పేయింగ్ కెపాసిటీ పైన, వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ పైన ప్రైజు వేరీ అవుతుంటుంది, ఎక్కువ తక్కువ చేస్తారు. బట్ అక్కడ మనకు ఒక 70,000 రూపీస్ కొన్నది ఒకసారి దాన్ని 2 lakhs అమ్మారు, ఒకసారి 3 lakhs అమ్మారు, 10,000 ఉన్న కూడా more than lakh అమ్మారు. అట్లా ఎనీ టైం మల్టిప్లై చేస్తూ అమ్మడం జరుగుతుంది వీళ్ళు. దీంట్లో వీళ్ళను అరెస్ట్ చేస్తూ ఎవరెవరైతే పెడ్లర్స్ ఎవరికి అమ్మారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దాన్ని కూడా తీసి మేము ఫాలోఅప్ చేస్తాం. గంజాగాళ్ల గలీజ్ పనుల్లో ఇంతకంటే కన్నింగ్ ఏంటంటే గంజాయి చాక్లెట్లు. చూడటానికి మామూలు బ్రాండెడ్ చాక్లెట్లా ఉంటాయి కనుక వీటిని అమ్ముతున్న వాళ్ళని కనిపెట్టడం కష్టం. ఆ వీక్నెస్సే గంజాయి చాక్లెట్స్ ను హాట్ కేకుల్లా మార్చేశాయి. బీహార్ నుంచి చాక్లెట్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతోన్న సంతోష్, వీరేందర్ సింగ్ అనే 2ని అరెస్ట్ చేశారు పోలీసులు. గాంజా ఉన్నటువంటి చాక్లెట్స్ ఇవి చాలా పాపులర్ అయిపోతున్నాయి. అది చాలా ఈజీ టు సర్క్యులేట్. డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కమ్యూనిటీ కూడా ఈజీగా చాక్లెట్ అంటే మనం నోట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. దానికి పెద్దగా ఫాలోఅప్ యాక్షన్ చేయడం కానీ పట్టుకోవడం కానీ అది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఇట్లా తీస్తున్నారు. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ టు గెట్ us these clues sometimes easy, but sometimes in some other places in the country అవి ఈజీగా అమ్మేస్తున్నారు. లైక్ ఎనీ షాప్స్లో కూడా అమ్మడం జరుగుతుంది. బీహార్లో సమస్తిపూర్ నుంచి ఇది తీసుకొచ్చారు.
అక్కడ నుంచి చేసి వచ్చి సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా బీహార్లో ఉన్న సీతామఢీ డిస్టిక్ నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరిగింది. షేపులు మార్చుకొని అనేకానేక రూపాల్లో విశృంఖలంగా మన మధ్య అమ్మకాలకు వచ్చేస్తోంది మాదక ద్రవ్యం. హైదరాబాద్ నలుమూలలా విచ్చలవిడిగా జరుగుతున్న డ్రగ్స్ విక్రయాలు రేపటి తరానికి సవాళ్లుగా మారుతున్నాయి.